బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 18 పత్రాలు మరియు ఆస్తి గుర్తులకు సంబంధించిన నేరాలు. పత్రాలు మరియు ఆస్తి గుర్తులకు సంబంధించిన నేరాలపై దృష్టి సారిస్తూ చట్టపరమైన గైడ్ యొక్క 18 అధ్యాయానికి స్వాగతం. ప్రత్యేకతలను పరిశీలిద్దాం. సెక్షన్ 335 తప్పుడు పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్ చేయడం. తప్పుడు పత్రాన్ని సృష్టించడం అనేది నిజాయితీగా లేదా మోసపూరితంగా తయారు చేయడం, సంతకం చేయడం, సీలింగ్ చేయడం, అమలు చేయడం లేదా పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్ను వేరుకరిచే అధికారం పొందినట్లుగా కనిపించేలా చేయడం. సంతకాలను ఫోర్జరీ చేయడం, చెక్కులపై మొత్తాలను మార్చడం లేదా తప్పుడు వీలునామాలను సృష్టించడం వంటివి ఉదాహరణలు. పత్రాలపై సంతకం చేయడం లేదా మార్చడం కోసం చెడుమనస్సు లేదా మత్తులో ఉన్న వ్యక్తిని మోసం చేయడం కూడా తప్పుడు పత్రాన్ని రూపొందించినట్లుగా పరిగణించబడుతుంది. సెక్షన్ 336 ఫోర్జరీ. ఫోర్జరీ అనేది నష్టం కలిగించే ఉద్దేశ్యంతో తప్పుడు పత్రాన్ని తయారు చేయడం, దావాకు మద్దతు ఇవ్వడం, ఆస్తి బదిలీని ప్రేరేపించడం లేదా మోసం చేయడం. శిక్షలో 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఫోర్జరీని మోసం చేయడానికి ఉద్దేశించినట్లయితే శిక్ష 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా వరకు పెరుగుతుంది. ఒకరి ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశ్యం ఉంటే జరిమానాతో పాటు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సెక్షన్ 337 ప్రభుత్వ మరియు చట్టపరమైన పత్రాలను నకలు చేయడం. ఈ విభాగం కోర్టు రికార్డులు, ఓటరు ఐడి లేదా ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు లేదా పబ్లిక్ రిజిస్టర్ల వంటి నకలి పత్రాల గురించి వ్యవహరిస్తుంది. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానాతో కూడిన శిక్ష కఠినమైనది. సెక్షన్ 338 విలువైన సెక్యూరిటీలు మరియు అథారిటీ పత్రాలను నకలు చేయడం. విలువైన ఆస్తులపై అధికారాన్ని మంజూరు చేసే విలువైన సెక్యూరిటీలు, వీలునామాలు లేదా పత్రాలను నకలు చేయడం తీవ్రమైన నేరం. జరిమానాతో పాటు జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సెక్షన్ 339 నకలి పత్రాల స్వాధీనం. నకిలీ పత్రాలను కలిగి ఉన్నారని తెలిసి వాటిని మోసపూరితంగా ఉపయోగించాలని భావించడం కూడా శిక్షార్హమైనది. పత్రం సెక్షన్ 337 కిందకు వస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. సెక్షన్ 338 ప్రకారం పత్రాలకు శిక్ష జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానా. సెక్షన్ 340 నకలి పత్రాన్ని ఉపయోగించడం. నకిలీ పత్రాన్ని అసలైనదిగా ఉపయోగించడం వల్ల ఫోర్జరీకి సమానమైన శిక్ష పడుతుంది. సెక్షన్ 341 నకలి ముద్రలు మరియు సాధనాలు. ఫోర్జరీ చేయడానికి నకలి ముద్రలు లేదా పరికరాలను తయారు చేయడం లేదా కలిగి ఉండటం తీవ్రమైన నేరం. సెక్షన్ 338 ప్రకారం పత్రాలకు శిక్ష జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. ఇతర పత్రాలకు శిక్ష 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. సెక్షన్ 342 నకిలీ ప్రామాణీకరణ పరికరాలు లేదా గుర్తులు. పత్రాలను ప్రామాణీకరించడానికి ఉపయోగించిన నకలి పరికరాలు లేదా గుర్తులను ప్రామాణికత యొక్క తప్పుడు రూపాన్ని అందించడం శిక్షార్హమైన చర్య. సెక్షన్ 338లోని పత్రాలకు శిక్ష జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. ఇతర పత్రాల కోసం ఇది 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా. సెక్షన్ 343 విలువైన పత్రాల నాశనం. వీలునామాలు లేదా విలువైన సెక్యూరిటీల వంటి పత్రాలను ధ్వంసం చేయడం లేదా ధ్వంసం చేయడం వల్ల జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 344 ఉద్యోగులు ఖాతాలను తప్పుగా మార్చడం. మోసం చేయడానికి ఖాతాలు లేదా ఎంట్రీలను నాశనం చేసిన లేదా మార్చిన ఉద్యోగులు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతారు. సెక్షన్ 345 ఆస్తి గుర్తులు. చరాస్తుల యాజమాన్యం గురించి మోసగించడానికి తప్పుడు ఆస్తి గుర్తులను ఉపయోగించడం వలన 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సెక్షన్ 346 ఆస్తి గుర్తులను మార్చడం. గాయం అయ్యేలా ఆస్తి గుర్తులను తొలగించడం లేదా మార్చడం 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. సెక్షన్ 347 నకిలీ ఆస్తి గుర్తులు. ఇతరులు లేదా పబ్లిక్ సర్వెంట్లు ఉపయోగించిన ఆస్తి గుర్తులను నకిలీ చేస్తే పబ్లిక్ సర్వెంట్ మార్కులకు గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా మరియు ఇతర ఆస్తి గుర్తులకు 2 ఏళ్ల వరకు జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 348
నకలి పరికరాలను స్వాధీనం చేసుకోవడం. ఆస్తి గుర్తులను నకలి చేయడానికి సాధనాలను కలిగి ఉంటే గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. సెక్షన్ 349 నకిలీ ఆస్తి గుర్తులతో వస్తువులను అమ్మడం. నకిలీ ఆస్తి గుర్తులతో వస్తువులను విక్రయించడం లేదా కలిగి ఉంటే గరిష్టంగా 1 సంవత్సరం జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. సెక్షన్ 350 రెసెప్టాకిల్స్ పై తప్పుడు మార్కింగ్. కంటెంట్ల గురించి తప్పుదారి పట్టించేలా రెసెప్టాకిల్స్ పై తప్పుడు గుర్తులు వేయడం వలన గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. ఈ అధ్యాయం చట్టపరమైన మరియు వాణిజ్య లావాదేవీలలో సమగ్రతను మరియు నమ్మకాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. ఫోర్జరీ, తప్పుడు చేయడం మరియు పత్రాలు మరియు ఆస్తి గుర్తులను దుర్వినియోగం చేసినందుకు కఠినమైన జరిమానాలు ఉంటాయి. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.